Don't lose your mind, lose your weight. For every woman, I think everybody's a little nervous, anxious, scared the first time you become a mother, the first time you get pregnant. The journey, which is so very special, which you get a lot of jitters, nervousness, sometimes you overeat, undereat. There's so many things taking place during pregnancy. ప్రెగ్నెన్సీ అనేది ఎవ్రీ ఉమెన్ లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ. ఈ టైంలో మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఏ ఫుడ్ తీసుకుంటే మీ బేబీ కూడా అదే ఫుడ్ తీసుకుంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ తీసుకోవాలి? వెయిట్ అసలు ట్రైమిస్టర్ అంటే ఏంటి? జనరల్గా ప్రెగ్నెన్సీలో 9 months ఉంటాయి. సో ఎవ్రీ 3 monthsని మనం ఒక ట్రైమిస్టర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ 3 monthsని సెకండ్ ట్రైమిస్టర్, ఫైనల్గా లాస్ట్ 3 monthsని మనం థర్డ్ ట్రైమిస్టర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏ ట్రైమిస్టర్లో మీ బాడీలో ఏమేం చేంజెస్ వస్తాయి అండ్ వాటిని ఓవర్కమ్ చేయడానికి మీరు ఏ ఫుడ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డైటీషియన్ మోనికా. ప్రీవియస్ డేస్ తో కంపేర్ చేసుకుంటే ప్రెసెంట్ డేస్ లో అందరూ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఫెర్టిలిటీ ఇష్యూస్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మన లైఫ్ స్టైల్ ని హెల్దీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకని వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ టు. సో మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నా, ఫెర్టిలిటీ ఇష్యూస్ ని తగ్గించాలనుకున్నా, అలానే హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలనుకున్నా, వీఆర్ హియర్ ఫర్ యూ. వీఆర్ ఏ గ్రూప్ ఆఫ్ సర్టిఫైడ్ డైటీషియన్స్ అండ్ ట్రైనర్స్. And we're going to help you out with customized diet plan, one-on-one live sessions with online doctor consultation. సో మేము ప్రొవైడ్ చేసే డైట్ అనేది ఎటువంటి సప్లిమెంట్స్ లేకుండా కంప్లీట్ కిచెన్ ఫ్రెండ్లీగా అండ్ మీ రొటీన్ కి సెట్ అయ్యేలా ఉంటుంది. సో అలాంగ్ విత్ డైట్ మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. సో వీఆర్ ప్రొవైడింగ్ యూ ప్రీనేటల్ యోగా విత్ ఫెర్టిలిటీ ఇంప్రూవ్మెంట్ ఆసనాస్ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా వీఆర్ ప్రొవైడింగ్ యూ ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ ఆస్క్ us. సో మీరు మా ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నా ఆర్ ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫామ్ ని ఫిల్ చేయండి. వి విల్ గైడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైమిస్టర్ అనేది ఎవ్రీ ఉమెన్ కి ఒక క్రూషియల్ టైం. ఎందుకు అంటే ఈ టైంలో మీ బాడీలో చాలా చేంజెస్ అనేవి వస్తుంటాయి. సో వాటన్నిటికీ మీ బాడీ అడాప్ట్ అవ్వడం అనేది ఛాలెంజింగ్ అనే చెప్పాలి. అండ్ ఈ టైంలో మీరు న్యూట్రిషనల్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు అంటే మీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి మీ బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లో నాజియా, వామిటింగ్ అండ్ మార్నింగ్ సిక్నెస్ లాంటి కామన్ సిమ్టమ్స్ ని చూస్తూ ఉంటాం. అలానే ఇదే టైంలో బేబీ యొక్క బ్రెయిన్, స్పైన్ అండ్ మజిల్ గ్రోత్ ని కూడా అబ్జర్వ్ చేస్తాం. సో వీటన్నిటిని మేనేజ్ చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ సమ్ న్యూట్రియంట్స్ ఇన్ యువర్ డైట్ లైక్ ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B6, అయోడిన్ అండ్ ప్రోటీన్. సో వీటన్నిటిని రోజు మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఏ ఫుడ్స్ తింటే ఈ న్యూట్రియంట్స్ అన్ని మీ డైట్ లో ఇంక్లూడ్ అవుతాయి? లెట్స్ డిస్కస్. ఫస్ట్ వన్, ఫోలిక్ యాసిడ్, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సెసమి సీడ్స్, డ్రమ్స్టిక్ లీవ్స్ అండ్ ఎగ్స్. సెకండ్ వన్, వైటమిన్ B6, పీనట్ బటర్, బనానా అండ్ నట్స్. థర్డ్ వన్, అయోడిన్, అయోడైజ్డ్ సాల్ట్. ఫోర్త్ వన్, ప్రోటీన్, స్ప్రౌట్స్, బీన్స్, లెంటిల్స్ అండ్ నాన్ వెజ్ లో సోర్సెస్ వచ్చేసరికి చికెన్ అండ్ ఎగ్. సో ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ టైంలో బేబీ ఆర్గన్స్ అనేవి ఫుల్ గా గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తాయి. అండ్ ఈ టైంలో మీ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో న్యూట్రియంట్స్ లైక్ కాల్షియం, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్, కాల్షియం, మిల్క్, ఎగ్స్, పనీర్, టోఫు. సెకండ్ వన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సోయాబీన్స్, రాజ్మా. అండ్ థర్డ్ వన్, ఐరన్, స్పినాచ్, బ్రొకోలీ, ఫిగ్స్ అండ్ రైజిన్స్. సో ఈ ఐరన్ అనేది మీ బాడీకి ప్రాపర్ గా అబ్జర్వ్ అవ్వాలి అనుకుంటే యూ నీడ్ వన్ మోర్ వైటమిన్ లైక్ వైటమిన్ C. ఈ వైటమిన్ C అనేది సిట్రస్ ఫ్రూట్స్ లో ఎక్కువ ఉంటుంది. సో ఆరెంజెస్ అండ్ లెమన్స్ ని కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ట్రైమిస్టర్. ఈ ట్రైమిస్టర్ లో బేబీ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్ గా ఉంటుంది. అండ్ ఈ టైంలో బేబీ హెయిర్ అండ్ నెయిల్స్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అలానే బేబీ మూవ్మెంట్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ టైంలో మీకు జనరల్ గా బ్యాక్ పెయిన్, స్వెల్లింగ్, వెయిట్ గెయిన్ లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ టైంలో ఆల్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ టైంలో గట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ లైక్ కిచిడి, యోగర్ట్, కర్డ్ అండ్ లెంటిల్స్ ని మీ డైట్ లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఏ ఫుడ్స్ తీసుకుంటే మీ బేబీ గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతుందో చూసారు కదా. అలానే మీరు కొన్ని ఫుడ్స్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది లైక్ ప్రొసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అండ్ స్పైసీ ఫుడ్స్. సో ఇలాంటి ఫుడ్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకుంటే మీ బేబీ గ్రోత్ అనేది హెల్తీగా ఉంటుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Fitaki.smartlyfit.